నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగ రంగ నిను బాసినే నెట్లు మరచుందురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇందు వరల్డ్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను కృష్ణాష్టమి పండుగ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ప్రసాదాలు కూడా ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తానండి. నేను కృష్ణాష్టమికి అటుకుల పాయసం, వెన్న నైవేద్యం పెట్టుకున్నానండి. ఈ అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా నేను నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు అటుకులు తీసుకుని క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులను కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని 1 కప్పు అటుకులకి 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు తీసుకోవాలండి. ఈ పాలు పొంగొచ్చేలోపు బెల్లం పాకం రెడీ చేసుకుందామండి. వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలండి. తీగపాకం రాగవలసిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. ఈ బెల్లం కరిగి పాకం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే పాయసంలో వేసుకోవాలండి. బెల్లం కరిగి పాకం రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు పొంగొచ్చేయండి. ఈ పాలల్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అటుకులను వేసేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలండి. అటుకులు చక్కగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బెల్లం పాకం తయారు చేసి ఉంచుకున్నాం కదా, ఆ బెల్లం పాకాన్ని ఇందులో వేసేసుకోవాలండి. అటుకుల్లోకి పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది. అందుకే ముందు పాకం పట్టేసుకుని అటుకులు ఉడికిన తర్వాత పాకం చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి. చూసారు కదా, అటుకుల పాయసం రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచీ కూడా వేసుకోవాలండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. చూసారు కదా, శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసాన్ని ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ అటుకుల పాయసాన్ని, వెన్నని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకుందాం. నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగ రంగ నిను బాసినే నెట్లు మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురుగాళ్లను పుట్టెను. 7 దాదులను చంపినప్పుడు కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగ రంగ నిను బాసినే నెట్లు మరచుందురా. నెత్తురుతో ఉండి అప్పుడు